అండి జనరల్ గా పై నెట్వర్క్ లో చాలా మంది కేవైసీ కంప్లీట్ అయిపోయి కేవైసీ రిజల్ట్స్ కంప్లీట్ అయిపోయి మైగ్రేషన్ కంప్లీట్ అయినా సరే మాకు పై బ్రౌజర్ లో వాలెట్ అనేది రావడం లేదు అని అంటున్నారు. సో చాలా మంది చేసే మిస్టేక్స్ ఏంటంటే మనము పైలో 9 స్టెప్స్ కంప్లీట్ చేసుకునేటప్పుడు మన వాలెట్ కు ఒక ప్యాసేజ్ అనేది యాడ్ అయి ఉంటుంది. సో ఆ ప్యాసేజ్ మిస్ చేసుకొని మళ్ళీ ఏమిటి ఇంకొక ప్యాసేజ్ ఎంటర్ చేయడం వల్ల మన వాలెట్ అడ్రస్ అనేది మారిపోతుంది. సో ప్రతి ఒక్కళ్ళు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ లో ఏ ప్యాసేజ్ అయితే ఉన్నదో ఆ ప్యాసేజ్ ని కంటిన్యూగా చేసుకున్న ప్రతి ఒక్కరికి వాలెట్ అనేది ఓపెన్ అవుతుంది. సో అలా కాకుండా ప్యాసేజ్ పోయిందని చెప్పి మళ్ళీ రికవరీ ప్యాసేజ్ ఇంకోటి పెట్టుకొని ఇంకోటి చేయడం వల్ల మనకి మైగ్రేషన్ అయిన తర్వాత మన వాలెట్ అనేది ఓపెన్ అవ్వదు. సో ప్రతి ఒక్కళ్ళు జనరల్ గా నేను చెప్పేది ఒకటి గుర్తు పెట్టుకోండి, మీరు ముందు చెక్ చేసుకోండి ఒకసారి పై బ్రౌజర్ ఓపెన్ చేసి అక్కడ వాలెట్ అడ్రస్ ఇలా ఉన్నదా లేదా అని చెక్ చేసుకోండి. తర్వాత మళ్ళీ పై నెట్వర్క్ ఓపెన్ చేసి అందులో 9 స్టెప్స్ లోకి వెళ్ళి అక్కడ వాలెట్ కన్ఫర్మేషన్ దగ్గర అంటే మూడో స్టెప్ దగ్గర ఈ వాలెట్ అడ్రస్ ఉందా లేదా అదొకటి చెక్ చేసుకోండి. తర్వాత మైగ్రేషన్ ఆప్షన్ 9th స్టెప్ లో కూడా ఈ వాలెట్ అడ్రస్ కరెక్ట్ గా ఉందా లేదా. ఇంకొకటి అక్నాలజ్మెంట్. సో ఈ అక్నాలజ్మెంట్ లో కూడా మనం ఇచ్చిన వాలెట్ అడ్రస్ కరెక్ట్ గా ఉందా లేదా ఇవి రెండు చెక్ చేసుకోండి ఖచ్చితంగా పై బ్రౌజర్ లో అలాగే మైండ్ నెట్ లో. ఈ మైండ్ నెట్ లో పై బ్రౌజర్ లో రెండిట్లలో ఒకే వాలెట్ అడ్రస్ ఉంది అంటే ఖచ్చితంగా మీకు వాలెట్ అనేది ఓపెన్ అవుతుంది. సో అలా లేకుండా వేరుగా ఉందంటే మీకు కేవైసీ కంప్లీట్ అయిపోయి మైగ్రేషన్ కంప్లీట్ అయిపోయినా సరే మీకు వాలెట్ అనేది ఓపెన్ అవ్వదు. సో ఇది మటుకు ఖచ్చితంగా అందరు గుర్తుపెట్టుకోండి. సో మన వీడియోస్ ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో నా యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను. సో నా యూట్యూబ్ లింక్ ఇన్స్టా బయోలో ఉంది. సో ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని ఇన్స్టాలో ఫాలో అయ్యి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. సో ఇక ఉంటా, బాయ్.